వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. హాట్ టాపిక్ లో మనం ఇవాళ చూసుకుంటే చట్టబద్ధత వర్గీకరణకు చట్టం చేద్దాం, జీవో కంటే చట్టమే మేలు, అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లు పెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనం మీడియా ద్వారా చూస్తున్నాం. అది ఒక వర్గీకరణ చట్టమే కాకుండా బీసీలకు 42% వాటా చట్టం కూడా, అది కూడా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రధానంగా బీసీసీలకు వాటా పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎస్సీల జనాభా పెరిగింది కాబట్టి ఆ పాత జనాభా ప్రకారంగా కేవలం 15% కాకుండా ఎస్సీల జనాభా 18% చూపెట్టారు సర్వే ప్రకారంగా. నా దృష్టిలో అయితే 20% యాక్చువల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 3% యాడ్ అయితే ఖచ్చితంగా అది 20% పోతుంది. సో 20% మన దళితులకి, 42% వాటా బీసీలకి, అదేవిధంగా 10% మైనార్టీలకి, 10% ఎస్టీలకి. అంటే 42 ప్లస్ 20 62 ప్లస్ 20 82% వాటా ఇవాళ వీలైతే బీసీసీకి కొంత పెంచగలిగితే, బీసీసీలో ఒక 3% పెంచగలిగితే, 1% నుండి దాన్ని ఇంకా 3% పెంచగలిగితే 85% వాటా. 85% వాటాతో ఇవాళ పెరిగే, అంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా పెరిగిన జనాభాకు అనుకూలంగా ఈ వర్గాలన్నిటికీ కూడా, అంటే ఇప్పుడు 85% వాటా పెట్టి ఈడబ్ల్యూఎస్ కనుక 10% మీరు ఎట్లా అమలు చేస్తారు కాబట్టి అది కూడా కలుపుకుంటే 95 అవుతుంది. ఒక 5% మాత్రమే సంపన్నులు ఉంటారు. వాళ్ళను ఎగ్జామ్ చేసిస్తే మిగతా అన్ని వర్గాలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవాళ 95% రిజర్వేషన్ల శాతాన్ని, అంటే ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 85% రిజర్వేషన్ల శాతాన్ని పెంచగలిగితేనే అందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓన్లీ 70% వరకే ఇవాళ మన జస్టిస్ ఈశ్వరయ్య గారు ప్రతిపాదన చేశారు 70% అని. కానీ నేను దాన్ని అంగీకరించాను. 85% వాటా దక్కాల్సిందే. మా జనాభా ఇక్కడ 90% ఉంది, తెలంగాణలో 93% ఉంది యాక్చువల్గా. కానీ మొన్నటి మీ లెక్కల ప్రకారంగా 90% ఉంది. మాకు కనీసం 80% ఇవ్వండి. మీరు 7% ఉన్న అగ్రవర్ణాలకు 10% ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 15% అంటున్నారు. సరే ఓకే, మాది 80% జనాభా ఉంది కదా, మీది 15% జనాభా ఉన్నప్పుడు మీరు 10% ఇచ్చుకున్నారు కదా, మరి మేము 85% వాటా ఉన్నప్పుడు మాకు 80% వాటాను ఇవ్వాలి కదా. అట్లీస్ట్ మా 80% వాటా మాకు రావాలి కదా. 70%కి ఎట్లా పరిమితం అవుతుంది? కాబట్టి ఇవాళ 90% వాళ్ళు మేము ఉన్నాం, 10% వాళ్ళు ఉన్నారు, కానీ 15% చూపించుకుంటున్నారు వాళ్ళు. మేము 85%, 93% ఉన్నాం మేము, మమ్మల్ని ఇవాళ కేవలం 85%కే పరిమితం చేశారు. సో ఏమైనా సరే 85% వాటా అయినా సరే మాకు 80% రావాలి కదా రిజర్వేషన్. అట్లీస్ట్ వాళ్ళు 15% వాటా అని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు 10% ఇచ్చినా మేము ఇవాళ 80% వాటా ఉన్నప్పుడు మాకు కనీసం 80% వాటా ನಾವು ఇవ్వాలి కదా. సో కాబట్టి 80% వాటా మాకు రావాలి. అగ్రకులాలకు కలుపుకుంటే 90% వాటా అవుతుంది. 10% అగ్రవర్ణాలు సంపన్న వర్గాలకు ఏమైనా పర్వాలేదు. సో కాబట్టి ఇవాళ ఆ దిశగా అడుగులు వేస్తే తప్ప పరిష్కారం, చట్టబద్ధత తీసుకొచ్చి కేంద్రం మీద అది నెట్టేస్తే కేంద్రము పార్లమెంట్లో చట్టం చేస్తుందా చేయదా, 9th షెడ్యూల్లో పెడుతుందా పెట్టదా అనే అంశాన్ని కేంద్రం చూసుకుంటుంది. అంతేకాకుండా వర్గీకరణకు చట్టం చేయడం ద్వారా, చట్టబద్ధత కల్పించడం ద్వారా ఇవాళ జీవో అంటే కేవలము దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, జీవో చెల్లదని చెప్పేసి. చట్టం వచ్చిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేసినా కూడా అది ఖచ్చితంగా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, రాష్ట్రాలు చేసుకునే అధికారం ఇచ్చింది. సో రాష్ట్రాలు చేసుకున్నాక సుప్రీంకోర్టు కొట్టేసే ఆస్కారం లేదు, ఎందుకంటే చట్టబద్ధత. కాకపోతే దాంట్లో చిన్న టెక్నికల్ అంశాలు ఏమున్నాయంటే, ఉపకులాలు ఎవరైతే ఉన్నారో, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు ఉన్నారో వాళ్ళకు మొదటి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ మాదిగలకే ఇవాళ రోస్టర్ పాయింట్లో మొదటి ప్రియారిటీ ఇచ్చారు. అదొకటి సరిచేయాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ చట్టం విషయానికి వచ్చినప్పుడు మొదటి ప్రియారిటీ ఉపకులాలకు ఇచ్చి, రెండో ప్రియారిటీ మాదిగలకు ఇచ్చి, మూడో ప్రియారిటీ మాలలకు ఇవ్వాలి. అప్పుడే న్యాయబద్ధమవుతుంది, చట్టబద్ధమవుతుంది. వీలైతే ఒకవేళ వర్గీకరణ చట్టంలో మనకి ఒకవేళ 3% పెంచగలిగితే, వాళ్ళ పెంచిన 3% ఉపకులాలకు ఇచ్చి 10% ఉన్న 15%లో
10% మాదిగలకి 5% మాలలకు ఇవ్వగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఆ రకంగా వర్గీకరణ చట్టము ఆ రకమైన మార్పులు తీసుకొచ్చి చేయగలిగితే ఖచ్చితంగా వర్గీకరణ చట్టము చట్టబద్ధత కల్పించిన వాళ్ళైతారు, వాళ్ళకు న్యాయబద్ధంగా ఇలా ఇచ్చిన వాళ్ళైతారు. చట్టబద్ధత వస్తేనే కోర్టులు కూడా ఇవాళ వాటికి ఉంటాయి. అయితే చట్టబద్ధతలు కూడా ఇవాళ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా చేస్తే చట్టానికి రేపు కోర్టులు కొట్టే లేదంటే సవరించమని కూడా అడగాయి. రేపు మళ్ళీ కొట్టేయకపోయినా సరే సవరించమని మాత్రం మళ్ళీ కోర్టులు అవి జోక్యం చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇవాళ ఆ సవరించుకునే ఆస్కారం ఏదైతే ఉందో ఆ సవరించుకునే దానికి ఇవాళ మనము చేయాల్సింది ఏంటంటే చట్టబద్ధత కల్పించే ముందు చాలా కూలంకషంగా న్యాయబద్ధంగా న్యాయ నిపుణులతో ఈ ఆలోచన చేసేసి ఇవాళ చట్టం చేస్తే రేపు ఆ చట్టం ఎట్లయితే తమిళనాడు చట్టం చేసి ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ రిజర్వేషన్ 69% పెంచుకోగలిగిందో అట్లనే ఇవాళ మనం పెంచే 80% పెంచినా సరే అది చట్టబద్ధత ఉండాలంటే దాన్ని ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టాలి, కేంద్రం దాన్ని ఆమోదించాలి. సో ఆ దిశగా 90% ఇలా 80% బహుజనులకు చట్టాన్ని పెంచి 10% ఈడబ్ల్యూఎస్ ఎట్లాగ ఉన్నది కాబట్టి 80% 42% కాకుండా బీసీలకు 42%తో పాటు మిగతా వర్గాలకు కూడా కలుపుకొని మొత్తం 80%, 42% వాటా నుండి బహుజనులందరికీ కూడా 80% వాటా. అట్లాగే వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలి. అది కూడా దాంట్లో కూడా 18% పెంచగలిగితే ఇంకో 3% పెంచి ఇవాళ తాత్కాలికంగా చట్టం చేసేటప్పుడు 3% పెంచగలిగితే ఆ చట్టానికి న్యాయబద్ధత ఉంటుంది. ఉప్పు కులాలకు 3% ఇచ్చి 10% మాదిగలకు ఇచ్చి 5% మాలలకు ఇస్తే అది కూడా బాగుంటుంది. గ్రూప్లో ముందు ప్రియారిటీ ఉప్పు కులాలకు ఇచ్చి తర్వాత మాదిగలకు తర్వాత మాలలకు 3 గ్రూపులకు న్యాయం చేస్తే బాగా అద్భుతంగా ఇలా మొత్తం బహుజనుల యొక్క గుండెల్లో పెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు, కాంగ్రెస్ మిగిలిపోతుంది. అప్పుడు కనుక వాళ్ళకి న్యాయం చేసిన వాడవుతాడు. కాబట్టి ఆ దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసి బీజేపీపై ఒత్తిడి చేసి చట్టం చేసి బీజేపీపై ఒత్తిడి చేసి అటు వర్గీకరణ చట్టం కూడా దేశంలో కేంద్రంలో వచ్చే విధంగా, అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుకునే విధంగా కూడా ఇలా బీజేపీ మీదనే ఆయుధాన్ని నెట్టేసి దాన్ని టార్గెట్ చేసి అది దాని మెడలు వంచి కేంద్రంలో ఈ బహుజనుల చట్టాన్ని అలాగే వర్గీకరణ చట్టాన్ని రెండింటిని కూడా ఇవాళ అమలు చేసి చట్టబద్ధత కల్పించి అమలు చేయాల్సిందిగా D6 అండ్ D భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.